హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనదండి. జీడిఎస్గా రావాలనుకుంటున్న వారు, ఆల్రెడీ జీడిఎస్గా పనిచేస్తున్నటువంటి బీపీఎం అయితేనేమి, ఏబీపీఎం అయితేనేమి, డాక్ సేవక్ వీరందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో. వీరందరికీ శాలరీతో పాటు అదనంగా ఇన్కమ్ సంపాదించుకునే మార్గాల్లో ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది శాలరీ కంటే అధికంగా కూడా మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అది ఏంటో నేను వివరంగా వివరించే ప్రయత్నం చేస్తానండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మనం ఇప్పుడు ఫస్ట్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అంటే ఏంటో చూద్దాం. ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అంటే ఏం లేదండి, ఇన్సూరెన్స్ విభాగము. పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పిఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ఒక ఇన్సూరెన్స్ విభాగం అండి. మనకు దేశంలో ప్రైవేట్ కంపెనీలు అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి, దేనితో పోల్చినా కూడా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కొన్ని కీవర్డ్స్ ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. వీటిలో ముఖ్యంగా సమ్ అస్యూర్డ్ అంటే ఏం లేదండి, వారు ఎంత పాలసీ తీసుకుంటున్నారు అంటే 5 లక్షల 10 లక్షల ఇలా పాలసీ తీసుకునే టోటల్ అమౌంట్ని మనము ఈ ఇన్సూరెన్స్ విభాగంలో సమ్ అస్యూర్డ్ అనే పేరుతో మనము ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? సమ్ అస్యూర్డ్ అంటే పాలసీ టోటల్ అమౌంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రీమియం అంటే వారు ఎంత అమౌంట్ అయితే కడుతున్నారో, అంటే మనకు పోస్ట్ ఆఫీస్లో మంత్లీ, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ 6 నెలలకు ఒకసారి, సంవత్సరం అంటే సంవత్సరానికి ఒకసారి, ఎలా అయినా వాళ్ళకు కంఫర్టబుల్ ఏదైతే ఉంటుందో అలా కట్టుకోవచ్చు అనమాట. సమ్ అస్యూర్డ్ అమౌంట్ అనేది టోటల్ పాలసీని తెలుపుతుంది. ప్రీమియం అనేది వారు ఎప్పుడు ఎంత కట్టుకుంటారు అనేది ప్రీమియం తెలుపుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రూల్స్ మనం చూసినట్లయితే అంటే ఎలా ఉంటుంది అని చూసుకుంటే, ముందుగా పిఎల్ఐ అనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ఓన్లీ డిగ్రీ పూర్తి చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందండి. ఇంతకుముందు అయితే మనకు ఆథరైజ్డ్ ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ పిఎల్ఐ అనేది వర్తిస్తున్నది. ప్రజెంట్ అయితే మనకు రీసెంట్గా డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా పిఎల్ఐ అనేది వర్తిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 19 సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలండి. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వారికి మాత్రమే పిఎల్ఐని మనం ఓపెన్ చేయగలుగుతాం. నెక్స్ట్ వీరు పాలసీ అంటే సమ్ అస్యూర్డ్ ఎంత తీసుకోవాలంటే మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 50 lakhs వరకు వారు ఎంత పాలసీ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆర్పిఎల్ఐ చూసినట్లయితే మనము దీన్ని రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటామండి. ఇది ఓన్లీ గ్రామ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వీరు టౌన్లో అంటే మున్సిపాలిటీలో ఉన్న, టౌన్లలో ఉన్న వీరికి వర్తించదు. ఓన్లీ గ్రామస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వారి ఆధార్ కార్డు బట్టి ఇది వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీరికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే సేమ్ అండి, 19 నుంచి 55 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇది ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా చూడవలసింది ఇదేనండి, 10,000 అంటే లిమిట్ అనేది వీరు పాలసీ లిమిట్ అనేది 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 10 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇది గమనించాలి. 50 లక్షల వరకు ఉండదు. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ 10 లక్షలు మాత్రమే. అంటే ఒకవేళ ఎవరైనా 20 లక్షలు చేయించుకుంటానికి వస్తే వారికి ఏం చేస్తారు అంటే హస్బెండ్కి 10 లక్షలు, వైఫ్కి 10 లక్షల లెక్క 20 లక్షలు ఓపెన్ చేయవచ్చు. ఓకేనా? ఫ్యామిలీలో ఎంతైనా ఓపెన్ చేయొచ్చు, కానీ పర్సన్కి మాత్రము కంపల్సరీగా 10 లక్షల కంటే మించకూడదు ఒక పాలసీ అనేది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ వల్ల బెనిఫిట్స్ ఎంతో చూసుకుందాం, అంటే ఉపయోగాలు. ముఖ్యంగా దీంట్లో 3 years నిండిన తర్వాత లోన్ తీసుకోవచ్చండి. అప్పటి వరకు ఎంతైతే అమౌంట్ కట్టున్నామో దానిలో లోన్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పాలసీలో రివైవల్ అంటే మీరు ఏమైనా అనుకోని కారణాలతో ఆపేసి ఉంటే మళ్ళీ కొంత
పెనాల్టీ కట్టుకొని రివైవల్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. లేదు నేను కంటిన్యూ చేసుకోలేను అనుకుంటే 3 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేసుకొని అప్పటి వరకు ఎంతైతే కట్టారో దానికి మినిమం 4% వడ్డీ, అంటే ఎస్బీఐ వడ్డీ ఉంటుంది కదా, ఎస్బీఐ అకౌంట్ వడ్డీ, ఆ వడ్డీతో మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనము ఎవరికైనా ఓపెన్ చేసినప్పుడు, పాలసీ అనేది ఓపెన్ చేసినప్పుడు, వారు పాలసీని ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా వారు మరణిస్తే మనకు సమ్మస్యురుడు ఎంతైతే ఉంటుందో, అంటే అతనికి సమ్మస్యురుడు ఎంతైతే ఉంటుందో ఆ సమ్మస్యురుడు ప్లస్ అప్పటి వరకు వచ్చిన బోనస్ కలిపి మొత్తం ఇస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 lakhsతో పాలసీ తీసుకుంటే ఫస్ట్ ప్రీమియము వారు మంత్లీ ఒక 5,000 కట్టుంటే నెక్స్ట్ మంత్లో ఆ పాలసీ హోల్డర్ అనేది చనిపోతే వీరికి 10 లక్షలు ప్లస్ అప్పటి వరకు అయితే ఎంత బోనస్ అప్పటి వరకు ఏముండదు కాబట్టి ఒక 1 month అయ్యింది కాబట్టి 10 లక్షల ఇన్సూరెన్స్ సమ్మస్యుడు మొత్తం కూడా వారికి అందించడం జరుగుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐని యాప్లో ఏ విధంగా చూపించాలి అనేది మనం చూసుకున్నట్లయితే, మొదటగా పోస్ట్ ఇన్ఫో యాప్ అని ఉంటుందండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పోస్ట్ ఇన్ఫో అని కొడితే మీకు పోస్ట్ ఆఫీస్ ఇండియా అనే ఒక యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ మనము దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని తర్వాత ప్రీమియం క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పట్టిక ఓపెన్ అవుతుంది. మీకు ఈ విధంగా పట్టిక ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ దీంట్లో సమ్ అష్యూర్డ్ అంటే పాలసీ, టోటల్ పాలసీ మొత్తం అనమాట. సమ్ అష్యూర్డ్ వాళ్ళు ఎంతైతే తీసుకుంటున్నారో 5 lakhs 10 lakhs ఈ విధంగా తీసుకొని నెక్స్ట్ ఏజ్ ఆన్ నెక్స్ట్ బర్త్డే అని ఉంటుందండి. దాంట్లో మీరు ఏం చేయాలంటే వాళ్ళ డైరెక్ట్ వారి వయసు తెలిస్తే వయసు వేయచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా వారి డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకు ఒక్క మంత్ అటు ఇటు పోయినా మనకి ఏజ్ అనేది మారిపోతుంది. పాలసీ అంటే ప్రీమియం సంబంధించిన అమౌంట్ కూడా మారిపోతుంది, డ్యూరేషన్ మారిపోతుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. అది ఏజ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ చేసినాక నెక్స్ట్ గెట్ క్వైట్ అని ఆప్షన్ ఉంటుందండి. అది మీరు క్లిక్ చేస్తే మనకు ఒక పట్టిక ఓపెన్ అవుతుంది. వాటిలో మనం ముఖ్యంగా మనం పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ మనం చేసే ప్లాన్ ఏంటంటే ఎండోమెంట్ అష్యూరెన్స్. ఓకేనా. ఎండోమెంట్ అష్యూరెన్స్లో మాత్రమే మనము వీరికి పాలసీ అనేది ఓపెన్ చేస్తామండి. మిగిలినవి చేయవా అంటే అవి చేయొచ్చు, కానీ ఎక్కువ శాతం మనం ఇవే చేస్తాం కాబట్టి వీటి గురించే నేను వివరిస్తాను. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి, వాటి గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మీకు ఐ అనే ఒక ఆరెంజ్ మార్క్లో కనిపిస్తుందండి. మీకు పిఎల్ఐకి సంబంధించి కానీ ఆర్పిఎల్ఐకి సంబంధించి కానీ దాన్ని క్లిక్ చేస్తే, అంటే పిఎల్ఐలో ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే పిఎల్ఐ మ్యాటరు, మళ్ళీ ఆర్పిఎల్ఐకి మార్చుకొని ఆ ఐఎన్ఏ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆర్పిఎల్ఐకి సంబంధించిన మ్యాటర్ మొత్తం కూడా అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ పట్టికను చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకు నేను ఇందులో చెప్పిన కీవర్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఎండోమెంట్ అష్యూరెన్స్ కింద మనము ఇక్కడ మంత్లీ ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మంత్లీ ప్రీమియం కింద మనకు చూపిస్తుంది. 35 ఏజ్ అంటే పాలసీ హోల్డర్ ఏజ్ చూపిస్తుంది. సమ్మస్యుడు కింద ఇక్కడ నేను 10 lakhs తీసుకున్నాను. బోనస్ రేట్ అంటే మనకు ఇక్కడ 52 రూపాయలు చూపిస్తుంది కదండి. పిఎల్ఐకి బోనస్ రేట్ అనేది 1000కి 52 రూపాయలు అనేది మనకు వస్తుంది. ఓకేనా. ఇది గమనించాలి, 1000కి 52 రూపాయలు అంటే ఇక్కడ నేను 10 లక్షల పాలసీ తీసుకున్నాను కాబట్టి పర్ యానం అంటే బోనస్ పర్ యానం అంటే సంవత్సరానికి వీరికి వచ్చే బోనస్ 10 లక్షలకు 52,000. ఓకేనా. ఈ విధంగా మనకు క్యాల్కులేట్ అవుతుందండి. జిఎస్టీ 4.5% ఉంటుంది. పాలసీ హోల్డరు వారు చివరికి పాలసీ అనేది వారికి ఏ వయసులో వస్తుంది అనేది ఈ మెచ్యూరిటీ ఏజ్ తెలుపుతుంది. డ్యూరేషన్ అంటే వారు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయాలనేది డ్యూరేషన్ చెప్తుంది. మనం ఇక్కడ ప్రీమియం రిబేట్ ట్యాక్స్ ఇవన్నీ మనం చూడకూడదండి, డైరెక్ట్గా నెట్ ప్రీమియంకి వెళ్ళాలి. ఓకేనా. నెట్ ప్రీమియం మాత్రమే మనము పాలసీ హోల్డర్కి చెప్పాలి అనమాట. ఓకేనా. ఈ నెట్ ప్రీమియము మనకు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ
మారుతూ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. టోటల్ బోనస్ అంటే ఈ 5 ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాలకి ఎంత బోనస్ టోటల్గా ఎంత వస్తుంది అనేది మనకు చెప్తుందన్నమాట. నెక్స్ట్ మెచ్యూరిటీ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ ప్లస్ టోటల్ బోనస్ కలిపి మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఆర్పిఎల్ఐ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. మనము ఇక్కడ ఏ విధంగా చెప్పాలి అనేది చూసుకున్నట్లయితే వారు పాలసీ ఎంతైతే తీసుకుంటారో దానికి 5.2% వస్తూనే ఉంటుంది అని చెప్పాలి. అంటే మీరు కట్టే ప్రీమియంతో సంబంధం లేకుండా సమ్మస్యూర్డ్ ఎంతైతే ఉంది అంటే పాలసీ టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో 5.2% వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మీకు వేస్తూనే ఉంటుంది అని చెప్పాలి. ఓకేనా. మనము ఆర్పిఎల్ఐ చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూడండి సేమ్ అయ్యే ఉంటాయి. కానీ ఇక్కడ మారేది ఏంటంటే మనకు పిఎల్ఐలో అయితే 1000కి ₹52 ఇచ్చే బోనస్ ఇక్కడ 1000కి ₹48 మాత్రమే ఇస్తారు. ఓకేనా. ఇదొక్కటి గమనించాలి. మీరు వారికి చెప్పేటప్పుడు పిఎల్ఐకి ఎక్స్ట్రా వస్తుంది, ఆర్పిఎల్ఐకి తక్కువ వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో మెన్షన్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ గురించి ఖచ్చితంగా చెప్పండి. వారు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ పథకం గురించి ఈ స్కీమ్ గురించి ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వీలైతే దీనికి సంబంధించిన పోస్టర్స్ అనేటి మీ పోస్ట్ ఆఫీస్కు ఎక్కువ భాగంలో కనపడేలా ఉపయోగించండి. ఎందుకు అంటే ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అనేది చిన్నగా ఒకరికొకరికి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకుంటారు. అది ఏ విధంగా చెప్పాలనేది మనం చూసుకున్నట్లయితే పిఎల్ఐ అయితే మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. గ్రాడ్యుయేట్స్ కాబట్టి వారు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ టాస్క్ అంతా ఆర్పిఎల్ఐని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంటుంది. ఓకేనా. ఈ ఆర్పిఎల్ఐని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్పిఎల్ఐని ఎక్స్ప్లెయిన్ చేయడం తెలిస్తే పిఎల్ఐని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్పిఎల్ఐని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు గ్రామీణ ప్రజలు ఇల్లిటరేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ భాగం ఇల్లిటరేట్స్ అంటే చదువురాని వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఏ విధంగా చెప్పాలి అంటే మీరు సమ్మస్యూర్డ్ అంటే పాలసీ టోటల్ పాలసీ ఎంతైతే తీసుకుంటారో దానికి వడ్డీ అనేది ప్రతి సంవత్సరం జనరేట్ అవుతుంది. మీరు ప్రీమియం సక్రమంగా కడుతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా మీరు కట్టే ప్రీమియంతో సంబంధం లేకుండా మీకు ఎంతైతే తీసుకుంటారో అంటే 5 లక్షలు తీసుకుంటారా 10 లక్షలు తీసుకుంటారా మీ సమ్మస్యూర్డ్ మీ పాలసీ టోటల్ పాలసీ అమౌంట్కి వడ్డీ అనేది ప్రతి సంవత్సరం జనరేట్ అవుతుంది అని చెప్పాలి. అంటే వారికి పర్సెంటేజ్ తెలియకుండా ఉంటే మీరు తక్కువ సంవత్సరాలు పెట్టుకుంటే మీకు బోనస్ అంటే మీకు వడ్డీ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ఎక్కువ సంవత్సరాలు పెట్టుకున్నప్పుడు మీరు కట్టే ప్రీమియం కంటే అంటే మీరు చెల్లించే ప్రీమియం కంటే అధికంగా మీకు వడ్డీ అనేది వస్తుంది అని చెప్పాలి. అంటే 10 లక్షల ప్లాన్లో మనం చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల డ్యూరేషన్లో వాళ్ళు కట్టేది ₹37,568 మాత్రమే. కానీ వారికి వచ్చేది ప్రతి సంవత్సరం 48,000 వస్తుంది. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు కట్టేది 38,000 అయినా ప్రభుత్వము 48,000 మీ అకౌంట్లో వేస్తుంది. అంటే అది మీకు కనపడదు కానీ అది జమ అవుతూనే ఉంటుంది అని చెప్పాలి. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు తీసుకున్నప్పుడు మీకు అధికంగా బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది, అధికంగా వడ్డీ వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చెప్పాలి. మీరు కొద్దిగా టాకింగ్ పవర్ బాగుంటేనే వారి దగ్గర మీరు ఈజీగా పాలసీ అనేది తీసుకోగలుగుతారు. ఓకేనా. మీరు ప్రతిదానికి హడావిడి అవుతా లేదా కంగారు పడతా లేకపోతే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ గురించి సరిగా తెలుసుకోకుండా వారికి చెప్పినప్పుడు మీ మీద ట్రస్ట్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎల్ఐ ఆర్పిఎల్ఐ గురించి పూర్తి సమాచారం బాగా నీట్గా తెలుసుకోండి. ఈ వీడియోలో మీకు దాదాపు మీకు సరిపోయింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్పండి, నేను ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీదనే మీకు ఒక వీడియో అనేది చేస్తాను. ఓకేనా. ఈ ఇన్సెంటివ్ అనేది కూడా ఎలా వస్తుందో చెప్తానండి. ముందుగా మనం చూసినట్లయితే పిఎల్ఐలో మనం ఇన్సెంటివ్ చూసినట్లయితే పాలసీ హోల్డర్ డ్యూరేషన్ అనేది అంటే ప్రీమియం చెల్లించే డ్యూరేషన్ అనేది 15 ఇయర్స్ ఈక్వల్ అయినా అంతకంటే తక్కువలో కట్టించినా మీకు 4% మాత్రమే కమిషన్ వస్తుందండి. అదే 15 ఇయర్స్ కంటే అబవ్ డ్యూరేషన్ మీరు పెట్టినట్లయితే
ఖచ్చితంగా మీకు 10% కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా? పిఎల్ఐకి అయితే ఈ విధంగా ఉంటుంది. అదే ఆర్పిఎల్ఐకి అయితే మీరు ఎన్ని సంవత్సరాలతో ఓపెన్ చేసినా, అంటే డ్యూరేషను 5 ఇయర్స్ ఉన్నా, మినిమం 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ ఉన్నా, 6 ఇయర్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో మనకు 10% కమిషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్ మాత్రమే 10% కమిషన్ వస్తుంది. నెక్స్ట్ నుంచి మనకు 1% అనేది కమిషన్ వస్తుంది. ఓకేనా? ఆ 1%లో పిఎల్ఐకి ఒకలా ఉంటుంది, ఆర్పిఎల్ఐకి ఒకలా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ మీకు ఇన్సెంటివ్లో నేను ప్రతిదీ, అంటే టీడీలో ఎంత ఇన్సెంటివ్ వస్తుంది, ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ విభాగంలో ఎంత ఇన్సెంటివ్ వస్తాయి, వాటి గురించి నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. ఓకేనా? ఇప్పటికే చాలా లెంత్ అయిందండి వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.